అమెరికన్లదే అగ్రరాజ్యం అంటూ మెంటల్ ట్రంప్ ఇచ్చిన పిలుపు తెలుగు వాళ్లకు శాపంగా మారింది. కేన్సస్ సిటీలో ఇద్దరు తెలుగు వాళ్లపై ఓ తెల్ల జాతీయుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లకు అండగా నిలిచేందుకు వచ్చిన మరో అమెరికన్ను కూడా గాయాలయ్యాయి. జాతి వివక్షకు, ట్రంప్ అహంకారానికి మరో తెలుగు యువకుడు బలయ్యాడు. 2 వారాల్లో ఇద్దరు తెలుగు యువకులు అమెరికాలో తెల్లదొరల దురహంకారానికి బలయ్యారు. కాలిఫోర్నియాలో హత్యకు గురైన వంశీ చితిమంటలు ఇంకా చల్లారకు ముందే కేన్సస్లో ఓ తెల్ల రాక్షసుడు చేతిలో ఏవియేషన్ ప్రోగ్రామ్ ఇంజనీర్ శ్రీనివాస్ చనిపోయాడు. ఈ ఘటనతో అమెరికాలోని తెలుగువారితో పాటు భారత్న్నారు. యావత్ అమెరికాలో తెలుగువారు, భారతీయుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికన్లదే అగ్రరాజ్యం అంటూ మెంటల్ ట్రంప్ ఇచ్చిన పిలుపు తెలుగు వాళ్లకు శాపంగా మారింది. ఇప్పుడు జరిగిన దాడిలోనూ నిందితుడు ప్యూరిటన్ ట్రంప్ పైత్యాన్ని వంటబట్టించుకొని ప్రవర్తించాడు. బార్లో తెలుగు వాళ్లను చూసిన ప్యూరిటన్, మీరు నాకంటే ఎందులో గొప్ప చెప్పండి అంటూ తెలుగువారితో ఘర్షణ పడ్డాడు. మా దేశం వదిలిపోండి అంటూ అరిచాడు. జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ సైకోలా మారిపోయాడు. భారతీయులు అంతగా నివసించని కేన్సస్లో ఈ దారుణం జరిగింది. హైదరాబాద్కు చెందిన కూచిభట్ల శ్రీనివాస్, అలోక్ మాడసాని కేన్సస్లోని ఒలాతేలో ఉన్న ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అనే సంస్థలో పనిచేస్తున్నారు. నిన్న వీరిద్దరూ ఓ బార్కు వెళ్లారు. అప్పటికే అక్కడ ఫుల్గా మద్యం తాగి ఉన్న అడమ్ ప్యూరిటన్ అనే తెల్ల జాతీయుడు వీరిపై మాటల దాడికి దిగాడు. ఇద్దరూ అమెరికా విడిచి వెళ్లాలంటూ నోటికొచ్చినట్టు పేలాడు. అతనిపై బార్ ఓనర్కు ఫిర్యాదు చేయడంతో ప్యూరిటన్ను బార్ నుండి వెళ్లగొట్టారు. అయితే వీరిపై కసి పెంచుకున్న ప్యూరిటన్ ఇంటికెళ్లి రివాల్వర్ తీసుకొచ్చాడు. బార్లో ఉన్న తెలుగోళ్లపై కాల్పులు జరిపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్ ఇయాన్ గ్రిలోట్పై కూడా కాల్పులు జరిపాడు ఈ దుండగుడు. కాన్సస్ సిటీలో జరిగిన దుర్ఘటన విని సనాతన ధర్మ ఫౌండేషన్లో మేమందరం చాలా బాధగా ఉన్నాం. ఇలాంటి దుర్ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఈ సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సంతాపం మేము తెలియజేస్తున్నాము. తెలుగువారు, భారతీయులు కాస్త లో ప్రొఫైల్గా ఉండి అనవసరమైన ఇన్సిడెంట్స్లో ఇరుక్కోకుండా కాస్త జాగ్రత్త వహించాలని మేమంతా కోరుకుంటున్నాం. అయితే అమెరికాలో ఈ మధ్య ఈ హేట్ క్రైమ్ అనేది తరచుగా వినిపిస్తూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ యథా రాజా తథా ప్రజ. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ ర్యాలీలో తరచుగా హేట్ క్రైమ్ గురించి ఆయన ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించేవారు. అదే ఈరోజు ప్రజలు అనుసరించడం జరుగుతూ ఉంది. నేను కోరుకునేది ఒకటే, భారతదేశం శాంతిని కోరుకుంటుంది. మీరు ఈ దేశంలో అమెరికాలో దయచేసి శాంతిని కోరుకోండి, శాంతిని బోధించండి, శాంతిని అనుసరించండి. కాన్సస్ సిటీలో జరిగిన దుర్ఘటనని తలుచుకుంటే చాలా బాధ కలుగుతుంది. ఇద్దరు స్నేహితులు సరదాగా బయటికి వెళ్ళిన వాళ్ళని ఇక్కడ లోకల్ ఒక అమెరికన్ వేరే దేశస్తులు అని చెప్పి గెట్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పి వాళ్ళిద్దరిని కాల్చడం జరిగింది. అతను ఇక్కడ లోకల్ అమెరికన్ అలా చేయడం వెనకాల రకరకాల రీజన్స్ ఉండొచ్చు. బట్ ఇమీడియట్గా మనకి తెలిసేది ఏమిటి అంటే, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇలాంటి సంఘటనలు చాలా చూసాము. అంటే ఇలా చంపడం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ సీయింగ్. బట్ దెర్ వర్ లాట్ ఆఫ్ అదర్ ఇన్సిడెంట్స్. మాకు ఇక్కడ DC ఏరియాలోనే కాదు, వేరే సిటీస్లో కూడా కొన్ని రేషియల్ స్లర్స్ ఇలా లోకల్ అమెరికన్స్ వేరే దేశాల వాళ్ళ మీద చేశారని చెప్పేసి మనం చాలా వార్తలు విన్నాము. ఇక్కడ 30 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఎక్కడైనా జరగవచ్చండి. వాటిని మనం ఏమీ ఆపలేము. అయితే మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అదేంటంటే, ఇటువంటి రేసిస్ట్ కామెంట్స్ జరిగినప్పుడు వాటికి స్పందించకూడదండి. అది నేను చెప్పదలుచుకున్నాను. నేను అది చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. ఇటువంటి నా మీద కూడా జరిగినాయి. ఇక్కడ సాక్రమెంటోలో నేను నా స్నేహితుడు వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక తెల్ల వ్యక్తి, ఒక 25-30 సంవత్సరాలు ఉంటాయి, వచ్చి పెద్ద గొంతుతో అట్లా గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ, ఈ కంట్రీ నుంచి వెళ్ళిపో అని
పెద్దగా అరవడం జరిగింది 2 నెలల క్రితం. జస్ట్ అతనికెళ్ళి ఒకసారి ఇలా చూసి నేను నా స్నేహితుడిద్దరు వెళ్ళిపోయాం అక్కడి నుంచి. సో అట్లాగా వాటికి స్పందించకుండా ఉంటే బాగుంటుంది. సో ఈ TV9 ద్వారా నేను ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇటువంటి రేసిస్ట్ కామెంట్స్కి ఎప్పుడైనా జరగచ్చు. మీరు షాపింగ్కి వెళ్ళినా, లేదా కారు ఎక్కుతున్నా దిగుతున్నా, లేక వాకింగ్కి వెళ్తున్నా సరే, లేదా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే మీకు ఇలాంటివి జరగచ్చు. సో అటువంటిప్పుడు వాటిని ఇగ్నోర్ చేయండి. అంతేగాని వాటిలో ఇన్వాల్వ్ అయితే అది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ లాగా దారితీసి అది వేరే పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. తెల్ల రాక్షసుడి కాల్పుల్లో శ్రీనివాస్ కూచుబట్ల మరణించగా అలోక్ మాడసానికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరిపై కాల్పులు జరిపిన అనంతరం ఆడమ్ ప్యూరింటన్ అక్కడ నుండి పరారయ్యాడు. మరో బార్కు చేరుకుని అక్కడ ఫుల్గా మందు కొట్టాడు. తాను దాక్కోవటానికి స్థలం కావాలంటూ బార్ సిబ్బందిని అడిగాడు. వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిరాతకుడిని అదుపులోకి తీసుకున్నారు. I was told I was incredibly lucky for what happened to me. I mean, nearly my carotid artery, could have severed my spine. I could never walk again, let alone never see my family again. So, just very grateful. తన జాత్యహంకారంతో ఒకరిని పొట్టనబెట్టుకున్న ఆడమ్ ప్యూరింటన్ గతంలో అమెరికన్ నేవీలో పనిచేశాడు. ప్రస్తుతం హెన్రీ కౌంటీ జైల్లో ఓచలు లెక్క పెడుతున్నాడు. ఇలాంటి సంఘటనలు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కువ జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. రేసిజం ఎక్కువైపోయింది. ఇండియన్స్ అంతా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. చంపిన అతను కూడా ఆడమ్ అనే అతను 51 year old. గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అని గట్టిగా వచ్చినట్టుగా కూడా తెలుస్తున్నది. ఈ రేసిజం అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సేమ్ టైం మన హిందువులు చాలామంది ట్రంప్ని మరి సపోర్ట్ చేసి గెలిపించారు. వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రేపు అమెండ్ అయ్యేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ట్రంప్కి సపోర్ట్ చేయొద్దని నేను వేడుకుంటున్నా. పిల్లలు కూడా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారు, రాత్రిపూట బయట వర్క్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ లేక నడుస్తూ తిరుగుతూ ఉంటారు. న్యూజెర్సీ, న్యూయార్క్ లాంటి ప్లేసెస్లో ఎక్కువగా, కాలిఫోర్నియాలో కూడా బస్సులలో ట్రైన్లలో తిరుగుతూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది వాళ్ళ కంట్రీ. రేసిజం ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇండియాలో పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి టెన్షన్ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ 3 రోజుల్లో 3 లక్షల మందిని ఎవాక్యుయేషన్ చేపిస్తాము, తర్వాత 1 కోటి మందిని పంపించేస్తాం. ఇలాంటి నినాదాలు బాగా వినిపిస్తున్నాయి. వీళ్ళు అన్నంత తొందరగా వీళ్ళు అనుకున్నట్టుగా అట్లా ఏం జరగవు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమెండ్ అయ్యి ఇంప్లిమెంట్ అయ్యడానికి టైం పడుతుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. కాన్సస్ రాష్ట్రంలో ఒలాతి నగరంలో జరిగిన ఒక గన్ షూటింగ్ వలన ఒక తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిబోట్ల చనిపోవడం, మరియు ఇంకొక తెలుగు యువకుడు అలోక్ మాదసాని గాయపడటం, ఈ యొక్క వార్త విని అమెరికాలోని తెలుగు వారందరూ కూడా ఎంతో దుఃఖంలో మునిగిపోయారు. ఇలాంటి అమానుష చర్యలను మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, తెలుగు వారందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని దుష్టులకి ఇలాంటి వారికి కొద్దిగా దూరంగా ఉంటూ అలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలిగా కోరుతున్నాము. అలాగే స్థానిక పోలీసు వారికి తగు జాగ్రత్తలు, తగు భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. తెలుగు వాళ్లపై ప్యూరింటన్ కాల్పులు దిగిన సమయంలో బార్లో ఉన్న మరో అమెరికన్ ఇయాన్ గ్రిలౌట్ అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే జాత్యహంకారం తలకెక్కిన ప్యూరింటన్ అతడిపైన కాల్పులు జరిపాడు. దీంతో ఇయాన్ను కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయాలయ్యాయి. ట్రంప్ తలతిక్క నిర్ణయాలు, విద్వేషంతో నిండిన వ్యవహార శైలితో ఇప్పటికే అమెరికాలోని విదేశీయులంతా వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు. వాళ్లు భయపడినదంతా ఇప్పుడు జరుగుతోంది. ట్రంప్ మాటలతో ఊగిపోతున్న తెల్ల రాక్షసులు విదేశీయులపై దాడులకు తెగబడుతున్నారు. తెలుగు వారిపై జరిగిన ఈ ఘటన అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది. నిన్న సాయంత్రం 7:30కి కాన్సస్ సిటీలో షూటింగ్ జరిగింది.
దురదృష్టవశాత్తు ఇద్దరు తెలుగు ఇంజనీర్స్కి గాయాలు తగిలాయి. దాంట్లో ఒకరు చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. దీనికి మనమందరం వీ హ్యావ్ టు రైజ్ టు ది అకేషన్. ఆల్రెడీ గో ఫండ్ మీలో ఒక ఫండ్ రైజర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరం సపోర్ట్ చేయాలి ఇలాంటివి జరగకుండా. శ్రీనివాస్ కూచిబొట్ల అనే ఆయన చనిపోవడం జరిగింది. అలోక్ అనే వ్యక్తికి గాయాలు తగిలాయి. లెట్స్ ఆల్ ప్రే దట్ అలోక్ రికవర్స్ ఫాస్టర్ అండ్ లెట్స్ ఆల్ సపోర్ట్ శ్రీనివాస్ ఫ్యామిలీ. ఇటీవలే జరిగిన విషాదకరమైన సంఘటనలో శ్రీనివాస్ గారు చనిపోయారు. ఆలోక్ మరియు ఈఎన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి విషాదకరమైన సంఘటనలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిస్థితులు ఇదివరకులా లేవండి. మనం కొంచెం పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం కొంచెం చూసుకోవాలి. అలా చేస్తూ మన తెలుగు వాళ్ళకి వీలైనంత వరకు సహాయపడుతూ ఉండాలండి. మళ్ళీ ఇలాంటి దుర్ఘటన జరగకూడదని ఆశిస్తూ కాన్సస్ స్టేట్లో అలాతే సిటీలో జరిగిన మన తెలుగువారు ఇద్దరు మరణించడం చాలా దుఃఖించదగ్గ విషయం. అది ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే అది రేసిజం వల్ల చనిపోవడం అనేది ఇంకా మనం చాలా దుఃఖించవలసిన విషయం. ఈ రానున్న రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా ఎక్కువగా జరుగుతాయని, అదేవిధంగా ఇక్కడ ప్రజల్లో తెలుగువారిలో చాలా ఆందోళనగా ఉన్నది. ఇక నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మన TV9 ద్వారా మన తెలుగు ప్రజలందరికీ, అదేవిధంగా మన ఇండియన్స్ అందరికీ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ని వాళ్ళ పిల్లలకి, అదేవిధంగా వాళ్ళ కమ్యూనిటీలోని అవేర్నెస్ తీసుకొచ్చి రానున్న రోజుల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ TV9 ద్వారా ప్రజలందరినూ కోరుకుంటా ఉన్నాను. నిన్న కెన్సాస్ అనే రాష్ట్రంలో జరిగిన సంఘటన చూసుకుంటే ఇద్దరు భారతీయులను కాల్చడం జరిగింది. ఒక భారతీయుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇదంతా ఒక పబ్లో జరిగిన సంఘటన. ఒక అమెరికన్ గెట్ అవుట్ ఫ్రమ్ మై కంట్రీ, వెళ్ళిపో మా కంట్రీ నుండి అని చెప్పి కాల్చి చంపడం జరిగింది. సో ఇలాంటి రేసిజం వల్ల ప్రతి ఒక్క మన ఇండియన్స్ భయపడాల్సిన సమయం వచ్చింది. సో ఇలా అమెరికా మొత్తం ఈ రేసిజం ఉంటుందని నేను చెప్పట్లేదండి. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఇద్దరున్నా సరే అమెరికాలో ఉన్న ఇండియన్స్ అందరూ ఆ ఇద్దరికైనా సరే భయపడాల్సింది. సో ఇలాంటి రేసిజం జరగకుండా ఆపాలని చెప్పి ఎన్నో ఆశలతో అమెరికా వెళుతున్న మనవాళ్లు విగత జీవులుగా మారి తిరిగి వస్తూ ఉండటం జీర్ణించుకోలేని విషయం. ఇటీవల వరంగల్కు చెందిన వంశీ విషయంలోనూ అదే జరిగింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన వంశీరెడ్డిని దుండగులు పట్టున పెట్టుకున్నారు. మిల్పిటన్ ఏరియాలో ఇల్లార అపార్ట్మెంట్ పార్కింగ్ గ్యారేజ్లో వంశీపై కాల్పులు జరిపారు దుండగులు. పిచ్చోడి చేతికి రాయి అన్నట్టు అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండటంతో అమెరికాలో తెల్ల రాక్షసులు మరింతగా పేట్రేగిపోతున్నారు.